ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో పనుల్లో ఆలస్యం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వార ప్రారంభంలో యోగిస్తాయి. వారం మధ్యలో సామాన్యంగా ఉన్న, వారాంతం అన్నింటా యోగవంతంగా ఉన్నాయి. ప్రతి పని కూడా ఆలోచనతో, మంచి వ్యవహారాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. ఇంచేత అంటే ఈ రాశి వారికి ప్రత్యేకంగా రవి కుజ బుధ గ్రహాలు 3 గ్రహాలు తృతీయ స్థానంలో, ద్వితీయ స్థానంలో శుక్రుడు, లాభంలో గురుడు, అలాగనే షష్ఠ స్థానంలో రాహువు ఉన్నారు. అంటే చాలా గ్రహాలు అనుకూలంగా ఉండడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. నిరుద్యోగాలకి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ సమస్యలు తీరుతాయి. ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎంతటి కార్యక్రమాలైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల వారికి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాత్మకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా వార ప్రారంభం, వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ కన్యారాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మరి సంఖ్యల్లో ఈ రాశి వారు 5, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన చేయండి. సత్ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు కూడా మీకు అందుతాయి. అదేవిధంగా కొంతమందికి సందేహం కలగచ్చు, మరి గురుడు మరి ప్రస్తుతం లాభస్థానంలో మారాడు కాబట్టి చాలా మంచి మార్పులు అయితే జరగడానికి అవకాశాలు ఉన్నాయి.